అయితే మరి October 5th రీలాంచ్ అంటున్నారు, ఇదంతా అంటున్నారు, రీఎంట్రీ అంటున్నారు. రీఎంట్రీలో శేఖర్ భాష లోపలికి వెళ్తే ఎలాంటి ఆట చూడబోతున్నాం మేము? ఇప్పుడున్న ఆట ఏమైనా మార్చుకుంటారా? బయటకు వచ్చిన తర్వాత మీరు కొన్ని ఫుటేజ్లు చూసిన తర్వాత ఇలా కాదు నేను ఆడాల్సింది ఇలా అని ఏమైనా మీకు ఏమైనా సపరేట్ ఒక ఇదే అని వచ్చిందా ఆట మీద? అంటే చాలా చెప్పినవన్నీ వెళ్ళిపోతున్నాయి కదా, ఎందుకు వెళ్ళిపోతున్నాయి అని ఆలోచించుకున్నాను. కెమెరాకి కరెక్ట్గా దగ్గర నుండి చెప్పాలేమో, నేను కూడా ఆఖరికి నన్ను కూడా రాజకీయ నాయకుని చేస్తారు కదరా అనుకున్నట్టు మేబీ ఈసారి కొంచెం కంటెంట్ ఏదైనా ఇచ్చినప్పుడు ఒకవేళ ఆన్ ద స్పాట్ జోక్ వేసేసిన ఇదే రారా ఇదే జోక్ మళ్ళీ అక్కడ చెప్తాను మిస్ అయిపోతుంది అని చెప్పి నేను చెప్పిన తర్వాత గట్టిగా నవ్వు ఇప్పుడు అని చెప్పి పెద్ద సౌండ్ వస్తే ఇక్కడ ఏదో జరిగిందని మా ఎడిటర్ గారు గుర్తించి దాన్ని ఏదైనా వేయడానికి ప్రయత్నిస్తారేమో. బట్ ఏం చేసినా ఎంటర్టైన్మెంటే నా ఫైనల్ లక్ష్యం. ఏం మార్చుకోరు ఆట ఇదే యాజ్ ఇట్ ఈజ్. మార్చుకున్నా కూడా సెటైల్ అయినా కూడా ఎంటర్టైనింగ్ గానే ఉంటాయి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అది నన్ను ఒకసారి నామినేషన్ చేసిన తర్వాత అప్పటిదాకా ఆయనలో ఉన్న ఫ్రెండ్లీనెస్ పోయి నన్ను నానా రకాలుగా సూటిపోటి మాటలంటూ నువ్వు కావాలని చేస్తున్నావు, నువ్వు అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు అని చెప్పి అంటూ అది చేస్తున్నాడు. ఇంకా కావాలని నేను ఎక్కడ కూర్చున్నా వచ్చి పాయింట్అవుట్ చేయడం అనమాట. నువ్వు పొద్దున్న టబ్లు అక్కడ చేసావు, నువ్వు మైకు పెట్టుకోలేదు, బిగ్ బాస్ అనౌన్స్మెంట్లు ఎన్నిసార్లు చేశారు, ఇలా చెప్పుకుంటూ వస్తున్నాడు. సో మేబీ కావాలనే ఇదిగో కెమెరా చూస్తుందా వీడు చూడండి సరిగ్గా ఆడట్లేదు అన్నట్టుగా పోర్ట్రే చేసాడు. ఇదే మణికంఠ కూడా చేశాడు నాతో. అందుకే నేను కానీ మణికంఠ నిన్న మాట్లాడుతూ నాకు శేఖర్ భాష జోకులు అంటే చిరాకు అని చెప్పాడు. మరి అంతకుముందు ఎంజాయ్ చేయలేదా? లేకపోతే మణికంఠ మీద నేను ఫస్ట్ చెప్పిందే అంటే ఇప్పుడు విష్ణుప్రియ ఒక మాట ఉందని తను ఏదో హత్య అయ్యని ఫస్ట్ చెప్పుకోవచ్చు. అదే వాయిస్ లేకపోతే ఆయన నడకో లేకపోతే ఏదో ఉందని చెప్పి ఆవిడ చెప్పింది, అందుకే నేను హర్ట్ అయ్యాను. నేను అతను వాయిస్ గురించి చెప్పలేదు, తన నడక గురించి చెప్పలేదు, ఏం చెప్పలేదు. నేను చెప్పింది ఏంటంటే నీకన్నా ప్రపంచంలో గొప్పవాడు ఎవడు లేడని చాలా మంది అనుకుంటుంటారు. ఎందుకంటే మణికంఠ గొప్పదేం లేదు, నువ్వు మణికంఠ కదా, మణికంఠ గొప్పదేం లేదు, నువ్వు మణికంఠ ఆవిడప్పుడు బాగానే నవ్వుకుంటాడు. మళ్ళీ చెప్పాల్సి వచ్చినప్పుడు బయటకి, ఎందుకంటే అవతల వాళ్ళు ఎలివేట్ చేయడం అతనికి ఇష్టం ఉండదు. సగానికి సగం మంది అదే. అయితే ఇప్పుడు మణికంఠ ఫస్ట్ టైం ఏమో స్టేజ్ మీద చెప్పినప్పుడేమో స్టేజ్ మీద మీకు తెలియదు కాబట్టి స్టేజ్ మీద చెప్పినప్పుడేమో సారీ మధ్యలో మనం ఎక్కడికో వెళ్ళిపోతున్నాం. మధ్యలో ఒక చిన్న చాలా ఇంపార్టెంట్ విషయం ఇది, అంటే మేబీ బయటకు రాకపోయి ఉండొచ్చు. ప్రతిదీ గుండెలు బాదుకొని కడుపు చించుకొని చెప్తేనే కెమెరాకి వెళ్తుంది. ఆరు కొన్నిసార్లు త్రివిక్రమ్ స్టైల్లో చాలా సింపుల్ గా సటిల్ గా టప్ అని పేరు కూడా ఉంటాయి. అది ఇలా ఇలా చేస్తూ చెప్తున్నప్పుడు మీరు పొద్దున లేవలేదు చాలాసేపు, నేను పొద్దునే లేచి నేను యోగా చేశాను, ఎక్సర్సైజులు చేశాను, అన్ని చేశాను అని చెప్పి చెప్పుకుంటున్నారు. సో లేదండి మధ్య మనకి కొన్నిసార్లు టాస్క్లు అవుతుంటాయి, స్పైన్కి ఎంత రెస్ట్ ఉంటే అంత మంచిది, అందుకే మీరు కూడా పడుకోండి, నాకు ఏదో పెయిన్ వచ్చిందని చెప్పారు. స్పైన్కి రెస్ట్ కావాలి, వాళ్ళు ఇస్తున్నారు అందుకే 8 hours పడుకోమని చెప్పి. అంటే నేను పొద్దున్నే చూశాను నువ్వు అక్కడే పడుకున్నావు అంటే, అదేనండి నా స్పైన్కి రెస్ట్, కాకపోతే మీ కళ్ళకే స్ట్రెయిన్ అన్నాను. అర్థమైందండి, అంటే మీరు ఎంతసేపు నన్ను పట్టించుకోవడానికి ఉన్నారు. సో ఇలా ఉంటాయి చెప్పాలనుకుంటే, ఈ టైప్ లో ఉంటాయి ఇవి. పగలబడి పక్కన ఎవడైనా నవ్వి లేకపోతే గట్టి గట్టిగా చించుకుంటేనే వస్తాయా, లేకపోతే ఇలాంటివి కూడా యాక్సెప్ట్ చేస్తారా అనేది చెప్పింది అదే రావు. ఇది రాలా మీకు బయటికి, ఇలాంటివి జరిగినాయి.